అవును, నేను తన క్లయింట్ని. పెద్ద సస్పెన్స్ లాగా మెయింటైన్ చేసావు. చా, నేను ఇంకేదో అనుకున్నా. ఏంటి, ఎలా ఉంది ట్రీట్మెంట్? నీకెందుకు నా మీద అంత పగ? అసలు నువ్వు ఏ పర్పస్లో ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అదేంటి వరప్రసాద్ అలా అంటావు? మనం లవ్లో ఉండేటప్పుడు యువర్ సో స్వీట్ అనేవాడివి. అదప్పుడు. అయినా మనం ఒకరి పద్ధతిలో ఒకరికి నచ్చకే కదా విడిపోయాం. అయితే అప్పుడు నా లైఫ్ గురించి నీకెందుకు? నేనేం చేస్తే నీకేంటి? నేను ఎవరితో తిరిగితే నీకేంటి? అయ్యో వరప్రసాద్, అందుకేరా నీకిప్పటి వరకు పెళ్లి కాలేదు. నీకేదో పెద్ద 5-6 పెళ్ళిళ్ళు అయినట్టు. ఏంటి సెటైర్లేస్తున్నావా? ఏదో క్యాజువల్గా అన్నాను. అది అలా టోన్ తగ్గించు. ఇదిగో చూడు మాయా, నువ్వు నా లైఫ్లో ఇంటర్ఫీర్ అవ్వడం తగ్గించాలి. లేదంటే హా లేదంటే లేదంటే చెప్పు. లేదంటే భోజనం చేయడం మానేసి వెళ్ళిపోతాను. ఏం జలకిచ్చిందిరా లేడీ విలన్ లాగా. ఈ మాయా ఉంటుండగా ఐశ్వర్యతో నా ప్రేమ సక్సెస్ అవ్వదురా. నాకు అదే అనిపిస్తుందిరా.